హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిక్కి చిక్కి. ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి గాయ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. సో అందరికీ హ్యాపీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు గాయ్స్. ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. అందులో మేము కూడా ఉండాలి. సో అందరు బాగుండాలి, అందులోనే మేము ఉండాలి గాయ్స్. సో మీరు ఎలా రాఖీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. సో మేమైతే చాలా సింపుల్గా చేసుకున్నాం గాయ్స్, ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. సో ఇంకా అందుకోసం చెప్పి ఇంకా నైట్ 10 o'clockకి అలా రాఖీ కడుతున్నాము మా అన్నకి నేను. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు హాస్పిటల్ నుంచి రావగానే, ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే 8 అయిపోయింది గైస్. సో ఇంకా అందరం ఇంకా అంతా చేసి ఇంకా తినేసిన తర్వాత 9:30 10 అయిపోయింది. సో 10 o'clockకి నేను యాక్చువల్గా మా నాన్నకి రాఖీ కట్టిన. మా నాన్నకి కట్టాలని చెప్పి ఎప్పటి నుంచో వెయిట్ చేసినా కానీ ఇంకా ఏదేదో అనుకున్నాను గైస్, కానీ అది అవ్వలేదు. సో మా డాడీకి బాగాలేదు కాబట్టి అవ్వలేదు. సో ఫస్ట్ మా డాడీకి రాఖీ కట్టిన, ఎందుకంటే పడుకుంటారని చెప్పి మా డాడీకి ఫస్ట్ రాఖీ కట్టి ఆ వీడియో నేను షార్ట్లో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి గాయస్. సో ఇంకా మా డాడీ కట్టిన తర్వాత ఇంకా నేను నెక్స్ట్ మా అన్నయ్య కడుతున్నాము. సో మేము ముగ్గురం అక్క చెల్లెము, 5గురం అక్క చెల్లెము, బట్ 2 అక్కలు రాలేదు. సో మేము ముగ్గురము. ఫస్ట్ మా పెద్ద అక్క కట్టింది, నెక్స్ట్ మా చిన్నక్క, ఇంకా లాస్ట్లో నేను కట్టిన. ఫస్ట్ పెద్దలు కట్టాలి కాబట్టి ఫస్ట్ పెద్దలు కట్టుతున్నారు. కట్టిన తర్వాత లాస్ట్లో నేను కట్టిన అన్నమాట. సో లాస్ట్లో ఇక్కడ నేను కడుతున్నాను రాఖీ గైస్. సో మీరు ఎలా రాఖీ పండుగని సెలబ్రేషన్ చేసుకున్నారు కింద కామెంట్ చేయండి గైస్. సో మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. సో midnight 10 o'clock అన్నమాట. సో మా డాడీ మా అన్నయ్య ఇద్దరు పేషెంట్లు అన్నమాట. మా ఇంట్లో 2 పేషెంట్స్ ఉన్నారు ప్రజెంట్. సో ఇంకా ఏదేదో అనుకున్నా గైస్, బట్ అవన్నీ ఏమి జరగలేదు. కాకపోతే మనం ఇంకా మనం అడ్జస్ట్ అయిపోవాలంతే. ఇంట్లో పరిస్థితులు చూసి అడ్జస్ట్ అయిపోవాలి. సో మీరు ఎలా రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నారు కింద కామెంట్ చేయండి. సో లాస్ట్లో నేనైతే మా నాన్నకి రాఖీ కడుతున్నాను. మా అన్నకి మా పప్పికి హ్యాపీ గాడికి, సో పక్కనది హ్యాపీ, సో ఆమెకు కూడా కడుతున్నాను. ఫస్ట్ అన్న కట్టిన తర్వాత ఆమెకి కట్టాను గైస్. సో మా అన్నయ్యకి బాగాలేదు. ప్లీజ్ కామెంట్స్ మాత్రం బ్యాడ్గా కామెంట్స్ పెట్టద్దు, ఎందుకంటే మా అన్నకు బాగాలేదు కాబట్టి. సో అలా ఉన్నాడు. సో గైస్ ఇంకా మీరు ఏమేమి చేశారో కింద కామెంట్ చేయండి రాఖీ రోజు. సో నేను అందరి కామెంట్స్కి రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. సో మీరు రాఖీ రోజు ఏమేమి చేశారో అన్ని కామెంట్స్ కింద పెట్టండి. రాఖీ కట్టిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే నేనైతే స్వీట్ తినిపిస్తున్నాను. సో స్వీట్ తినిపించాలి కాబట్టి స్వీట్ తినిపిస్తున్నాను గైస్. సో అలా అన్నమాట. ఇక్కడైతే నాకు మా అన్నయ్య స్వీట్ తినిపిస్తున్నాడు. నేను ఫస్ట్ తినిపించిన తర్వాత ఇంకా నెక్స్ట్ నాకు మా అన్నయ్య తినిపించాడు స్వీట్. సో ఇంకా లాస్ట్లో అందరం కలిసి మా అన్నయ్యకి మేము హారతి ఇస్తున్నాం అన్నమాట. సో ఇలా అందరం కలిసి హారతి ఇస్తే బాగుంటుందని చెప్పి నేను, పెద్దక్క, చిన్నక్క, అన్నయ్య, పాప అందరం కలిసి హారతి ఇస్తున్నాము. సో ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత ఇంకా హారతి ఎన్నిసార్లు ఇవ్వాలో కింద కామెంట్ చేయండి గైస్. మేమైతే 7 times ఇచ్చాము హారతి. సో 7 times ఇవ్వాలని చెప్పి 7 times ఇస్తున్నాము. మీరు ఎన్నిసార్లు ఇస్తారో కింద కామెంట్ చేయండి. హారతి 5 times 7 times కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. సో ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఏం చేసినామంటే ఇంకా ఆశీర్వాదించడం అన్నమాట. అక్షంతలు వేస్తున్నాం అన్న మీద, ఆశీర్వాదం ఇస్తున్నాం. మేమే మా అన్నకు ఆశీర్వాదిస్తున్నాము. సో మా అన్నయ్య మాకు ఇవ్వాలో మరి మేము మా అన్నకి ఇవ్వాలో తెలియదు. సో మేమైతే మా అన్నయ్యకి ఆశీర్వాదిస్తున్నాము. సో రాఖీ రోజు సో ఇంకా మేము నలుగురం కలిసి ఇంకా మా అన్నయ్యకి అక్షంతలు వేస్తున్నాం అన్నమాట, ఆశీర్వాదిస్తున్నాం మేమే. సో ఆశీర్వాదించిన తర్వాత ఇంకా మా అన్న మా కాలు మొక్కిండు, ఆ వీడియో మేము తీయలేదు. సో ఇలా ఆశీర్వాదించి ఇంకా లాస్ట్లో ఇంకా కాలు మొక్కిపించుకున్నాం మా అన్నయ్యతోటి. ఇంకా అందరి కాలు మొక్కిండు, కంపల్సరీ మొక్కాలి కదా, మొక్కిపించుకోవాలంతే. సో ఇంకా నెక్స్ట్ ఇంకా మేము ఎవరికి రాఖీ కడుతున్నామంటే మా బాబాయ్ కొడుకు అన్నమాట. సో వీడు ఒక్కడే, ఇద్దరు. సో పెద్దవాడు లేడు, చిన్నవాడు ఉన్నాడు కాబట్టి వీడు కడుతున్నాం రాఖీ. సో midnight 10 o'clock అందరు పడుకున్నారు. సో అందరికి లేపి ఇంకా రాఖీ కడుతున్నాం మేమైతే, ఎందుకంటే మాకు ఆ రోజు లేట్ అయిపోయింది కాబట్టి. సో నైట్ 10 o'clockకి ఇంకా మా అందరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ లేపి ఇంకా రాఖీ కట్టడానికి వెళ్ళినాము. సో మా వాడికి సో ఇంకా పక్క నుండి మా బావాళ్ళు నవ్విస్తున్నారు అనమాట. నవ్వు అంటే నవ్వట్లేదు. సో లాస్ట్ ఇంకా నవ్వు అంటే నవ్వుతున్నాడు మా వాడు.
మా అన్నయ్య అవుతాడు, నాకు కూడా అన్నయ్యనే, మాకంటే పెద్దోడే, బట్ నేనైతే అన్న అని పిలవను, నేమ్ పెట్టి పిలుస్తాను అన్నమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బొట్టు పెద్దగా పెడుతున్నాను. బొట్టు పెద్దగా పెట్టాలని చెప్పి బొద్దగా పెడుతున్నాను, ఎందుకంటే అబ్బాయిలకు బాగుంటుంది బొట్టు పెద్దగా పెడితే. ఇంకా నేను పెట్టిన తర్వాత వాడు నాకు పెడుతున్నాడు బొట్టు. సో కుంకుమ పెడుతున్నాను అన్నమాట. సో కుంకుమ పెట్టిన తర్వాత ఇంకా రాఖీ కట్టేసిన నేనైతే. సో యాక్చువల్గా మా అన్నయ్య మాకైతే గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు. సో వీడు ఏమి ఇచ్చిందంటే, యాక్చువల్గా మా అన్నయ్య దగ్గర నుంచి మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, మా అన్నయ్య దగ్గర నుంచి, ఎందుకంటే మేము ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయము, ఎందుకంటే అడగము, ఎక్స్పెక్ట్ చేయము మేమైతే ఎప్పుడు. సో మా అన్నయ్య అయితే మాకైతే ఈసారి ఏమి ఇవ్వలేదు, కట్నం అయితే మేము ఇవ్వలేదు, ఎందుకంటే ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు కాబట్టి. సో అన్ని డబ్బులన్నీ హాస్పిటల్ అయిపోయినాయి కాబట్టి 1 రూపీ కూడా లేదు మా ఇంట్లో. సో ఇంకా అన్నయ్య దగ్గర నుంచి కూడా ఏం అడగలేదు మేము. సో ఎందుకంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయము మేము, మా అన్న నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయము. సో వీడికైతే మేమైతే రాఖీ కడుతున్నాము. సో వీడైతే మాకు ఇచ్చిండలే, నేను వీడి దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రాఖీ, బట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే ఎక్స్పెక్ట్ చేయకుండా మాకు డబ్బులు వేసిండలే, కట్నం ఇచ్చిండు, బాగానే ఇచ్చిండు అందరికీ. సో లాస్ట్లో మేమైతే ఇంకా రాఖీ కట్టిన తర్వాత ఇలా హారతి ఇస్తున్నాము గాయస్, 7 times హారతి ఇస్తున్నాము. హారతి ఇచ్చిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ హారతి ఇచ్చిన తర్వాత అక్షంతలు ఇస్తున్నాము, ఆశీర్వాదిస్తున్నాం అన్నమాట. ఆశీర్వాదించిన తర్వాత కాళ్ళు మొక్కమంటే కాళ్ళు మొక్కుతున్నాడు. కాళ్ళు మేమే మొక్కాలి, డబ్బులు మేమే ఇవ్వాలి, కట్నం మేము ఇవ్వాలని చెప్పి వాడు అంటున్నాడు. అవును మీరే ఇవ్వాలి, మరి కట్నం మీరే ఇవ్వాలి, కాళ్ళు కూడా మీరే మొక్కాలని చెప్పి మేము చెప్తున్నాము గాయస్. సో అలా అయింది ఫన్గా. సో అందరం ఇంట్లో వాళ్ళందరూ ఇంకా అందరం లేపిన తర్వాత నైట్ 12 వరకు కూర్చొని మాట్లాడుకున్నాం అన్నమాట. సో ఎందుకంటే ఇంకా ఇంట్లో చుట్టాలు వచ్చినాయి కాబట్టి అందరం కూర్చొని మాట్లాడినాము, 12 వరకు కూర్చొని మాట్లాడినాము. సో నెక్స్ట్ రోజు అందరు వెళ్ళిపోతారు కాబట్టి. సో గాయస్ నా రాఖీ సెలబ్రేషన్ ఇలా అయిపోయింది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చిందా మీకు? ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. ప్లీజ్ మీరు ఎలా రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నారు కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మీరు ఎలా రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నారు కింద కామెంట్ చేయండి గాయస్. మేమైతే ఇలా చేసుకున్నాము.